నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అప్పట్లో చంద్రుడిపై మనిషి అడుగు అబద్ధమేనా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు మోపింది నిజం కాదా? ఒకవేళ నిజమే అయితే 57 ఏళ్లుగా మళ్ళీ ఎందుకు పంపలేదు? అపోలో 11 ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియోలో చేసిన ప్రయోగమా? ఆధిపత్యం కోసమే అమెరికా సీన్ క్రియేట్ చేసిందా? అసలు 1967లో ఏం జరిగింది? ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ టార్గెట్ ఏంటి? చంద్రుడిపైకి 4 వ్యోమగాములతో నాసా ఆర్టెమిస్ 2 వెళ్ళింది. ఇది చంద్రుడి మీద ల్యాండ్ కాదు, జస్ట్ జాబిల్లి చుట్టూ పరిభ్రమించి భూమి మీదకి తిరిగి రాబోతోంది. మరి 1969లోనే చంద్రుడి మీద అడుగుపెట్టిన నాసా ఇప్పుడెందుకు అక్కడ దిగడం లేదు? అప్పటికన్నా శక్తివంతమైన రాకెట్లు, అత్యాధునిక టెక్నాలజీ ఉన్న చుట్టి రావడానికి ఎందుకు ప్రయారిటీ ఇస్తోంది? అసలు నాసా ఇంతవరకు మూన్ మీద దిగనేలేదా? అప్పట్లో చంద్రుడిపై మనిషి అడుగు అబద్ధమేనా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు మోపింది నిజం కాదా? అదే నిజమైతే 57 ఏళ్లుగా మళ్లీ ఎందుకు పంపలేదు? ఆధిపత్యం కోసమే అమెరికా సీన్ క్రియేట్ చేసిందా? అసలు 1967లో ఏం జరిగింది? ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ టార్గెట్ ఏంటి? చందమామ రావే, జాబిల్లి రావే అంటూ మురిసిపోతాం. దిగిరాదని తెలిసిన అపురూపమైన వెన్నెల వెలుగుల అద్భుతాన్ని ఆస్వాదిస్తాం. పున్నమి పూదోటలో నిండు చంద్రుడిని చూస్తూ ఉంటే ఆ క్షణాలు మాటలలో వర్ణించలేనివి. అల్లంత దూరాన ఉన్న చందమామ చెంతకు మనిషే వెళితే వండరే. సరిగ్గా 57 ఏళ్ల క్రితమే ఈ పని చేశామని నాసా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. ఇప్పుడు మళ్లీ చంద్రుడిపైకి 4 వ్యోమగాముల్ని పంపుతోంది. అక్కడున్న రహస్యాలపై అన్వేషణ చేయబోతోంది. ఇదంతా ఓకే, కానీ 5.5 దశాబ్దాలు ఎందుకు పట్టిందనేది అసలు సిసలైన ప్రశ్న. అంటే 1969లో చంద్రుడిపైకి మానవుడు అడుగుపెట్టిన మాట అబద్ధమా? ఆనాడు జరిగిన అపోలో 11 ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియోలో చేసిన ప్రయోగమా? ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం అమెరికా, రష్యాలు ఆడిన నాటకమా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన మాటే నిజమైతే ఈ 57 ఏళ్లలో ఎందుకు మనిషిని పంపలేకపోయారు? ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యాయి. ఏ ప్రయోగమైనా సక్సెస్ అయిందంటే దానికి కొనసాగింపు ఉంటుంది. అదే అంతరిక్ష ప్రయోగాల్లోనైతే మరింత ఉత్సాహంతో ముందుకు వెళతాయి దేశాలు. కానీ అమెరికా అలా చేయలేదు. అప్పట్నుంచి మొన్నటిదాకా చంద్రుడి వైపే కన్నెత్తి చూడలేదు. ఈ 57 సంవత్సరాల్లో ఒక్క మనిషి కూడా చంద్రమండలం మీదకి వెళ్లలేదు. నిజానికి స్పేస్లో అప్పట్లోనే ప్రయోగం జరిగి ఉంటే ఈ పాటికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండేది. మనం చంద్రమండలంపై ఇల్లు కూడా కట్టుకుని ఉండేవాళ్లం. కానీ ఇవేవీ జరగలేదు. అంతేకాదు, చంద్రుని దక్షిణ ధ్రువంపై ఏముందో కూడా నాసా తెలుసుకోలేకపోయింది. అప్పట్లో ఏం జరిగిందనే విషయానికొస్తే 1969 జూలై 20న ఈగిల్ లూనార్ మాడ్యూల్ నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొట్టమొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలట్ బజ్ ఆల్డ్రిన్ రెండో వ్యక్తిగా అడుగుపెట్టగా ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను పాతి చరిత్ర సృష్టించారు. చందమామ కలను మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. ఇదంతా నాసా వెర్షన్. అసలు అది నిజమేనా అన్న డౌట్స్ తరచూ వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ మిషన్కు సరిగ్గా 4 రోజుల ముందు, అంటే జూలై 16న ఉదయం 9:30 శాటర్న్ వి రాకెట్ ద్వారా అపోలో 11 స్పేస్ ఫ్లైట్ ఫ్లోరిడా మ్యారిట్ ఐలాండ్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. లూనార్ మాడ్యూల్ ఈగిల్ కమాండర్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, పైలట్ బజ్ ఆల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ కొలంబియా పైలట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లైట్లో పయనమయ్యారు. అంతరిక్షంలో సుమారు 2,40,000 మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జూలై 19న చంద్రుడి కక్షలోకి అపోలో అడుగుపెట్టింది. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లూనార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఉండగా మాడ్యూల్ పైలట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక 2 గంటలు ఉపరితలంలో సంచరించాక చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయింది ఈగిల్. ఈ విషయాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే అక్కడ్నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. దాదాపు 5 గంటల తర్వాత మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డ్ చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. దట్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం రాత్రి 10:56. బజ్ ఆల్డ్రిన్ 10 నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియదిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఆ ఇద్దరు చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు నాసా చెబుతూ ఉంటుంది.
అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్ళు దిగిన ప్రాంతానికి ట్రాంక్విలిటీ బేస్ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరు కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్తో కలిసి చివరకు భూమి మీదకు ప్రయాణమయ్యారు. జూలై 24న వాళ్ళు భూమి మీద సేఫ్గా ల్యాండ్ కావడంతో ఆ అంకం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నాసా దృష్టిలో అది సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అచీవ్మెంట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలమిచ్చింది. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయని నాసా చెబుతుంది. అయితే ఎంతోమంది దీన్ని నమ్మరు. అదంతా కట్టుకథ అనేస్తూ ఉంటారు. బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్ జూలై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన తొలి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది వెళ్లారు. ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వచ్చారు. కామన్ డౌట్ ఏంటంటే మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయని వివరణ ఇచ్చింది నాసా. ఇక జెండా రెపరెపలాడడం, గాలి లేనప్పుడు జెండా ఎలా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనని వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏమిటంటే వాన్ లెన్ బెల్ట్లు. అంతరిక్షంలోని ఈ బెల్ట్ల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్తో ప్రాణాలు పోతాయనేది మరికొందరి అనుమానం. వాళ్లు ప్రయాణించిన వేగం తక్కువ టైంలో చేరుకోవడం వల్లే తక్కువ రేడియో ధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారనేది స్పేస్ సైంటిస్టుల వెర్షన్. 5.5 దశాబ్దాలైన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాటలు ఈనాటికి అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి, వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్స్ల్లో ఉన్న వాటి శాంపుల్స్, చంద్రుడిపై పాదముద్రలు, 2009లో నాసా లూనార్ రీకన్యసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫోటోలు, చైనా, ఇండియా, జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికల్స్ సేకరించిన సాక్ష్యాలు, అన్నింటికీ మించి సుమారు $24 బిలియన్ ఖర్చుతో రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు. ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. నాసా సైంటిస్టులు ఎవరెన్ని చెప్పినా ఎక్కువ మంది నమ్మలేకపోతున్నారు. ప్రపంచంలో ఆధిపత్యం కోసం అమెరికా క్రియేట్ చేసిన సీన్ అంటారు. గ్రీన్ మ్యాట్ స్టూడియోలో చేసి ఉంటారని చెబుతూ ఉంటారు. ఒకవేళ అదే నిజమైతే 57 ఏళ్లుగా మళ్లీ మనుషుల్ని ఎందుకు పంపలేదు అనేది బిగ్ డౌట్. అపోలో 11 తర్వాత కూడా నాసా తన ప్రయోగాలు కొనసాగించింది. అదే ఏడాది నవంబర్ 14న అపోలో 12 ప్రయోగంలో కన్రాడ్, బీన్, గోడన్ అనే మరో 3 వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది. 1970 ఏప్రిల్ 11న అపోలో 13 ప్రయోగంలో మరో 3 చంద్రుడిపైకి పంపింది. కానీ ల్యాండింగ్కు ముందు కమాండ్ మాడ్యూల్లో సమస్య తలెత్తడంతో వాళ్లు చంద్రుడి మీద దిగకుండానే వెనక్కొచ్చేశారు. ఆపై 2 ఏళ్లలో చేపట్టిన అపోలో 14 నుంచి 17 వరకు ఒక్కో విడతలో 3 వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపింది. ఈ అన్ని ప్రయోగాల్లోనూ 2 వ్యోమగాములు చంద్రుడి మీద ల్యాండ్ అయ్యారు. ఒకరు మాత్రం కమాండ్ మాడ్యూల్లో ఉండిపోయారు. 1972 డిసెంబర్ 7న అపోలో 17 ప్రయోగంలో చివరిసారిగా 3 వ్యోమగాముల్ని పంపింది నాసా. ఇలా 3 ఏళ్ల వ్యవధిలోనే 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీద కాలు మోపేలా చేసింది. ఆ తర్వాత చంద్రుడి మీదకు మనుషుల్ని పంపే ప్రయోగాలను నిలిపివేసింది. మళ్ళీ ఇప్పుడే ఎందుకని ఆ ప్రయోగం చేస్తోంది? ఆర్టెమిస్ మిషన్లో టార్గెట్ ఏంటి అనేది హాట్ టాపిక్గా మారింది. 1972లో అపోలో 17 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్టెమిస్ రూపంలో మానవాళి జాబిల్లి అంచులను తాకింది. మనుషులను తీసుకెళ్లిన తొలి యాత్ర ఇది. 10 రోజుల పాటు కొనసాగుతుంది. నాసా ఇప్పుడే ఎందుకు ఈ ప్రయోగం చేపట్టింది? దీని లక్ష్యమేంటి? చంద్రుడి చెంతకు మానవుడిని పంపే లక్ష్యంతో నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 ప్రయోగం సక్సెస్ అయింది. గత బుధవారం సాయంత్రం 6:35 ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 4 వ్యోమగాములతో కూడిన ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ను భారీ రాకెట్ విజయవంతంగా భూకక్షలోకి చేర్చింది. వ్యోమనౌకలో తొలి రోజు కార్యకలాపాలు సాధారణంగానే సాగాయి. శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి వ్యాయామాలు చేయడంతో పాటు ఇంజిన్ బర్న్కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. మిషన్ కంట్రోల్ నుంచి వ్యోమగాములకు ఉత్సాహాన్ని నింపేందుకు సంగీతాన్ని కూడా వినిపించారు. చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ ఈ మిషన్లో కీలక ఘట్టంగా నిలవబోతోంది. భూకక్షలోకి చేరిన ఈ 4 వ్యోమగాములు సుమారు 25 గంటల పాటు భూమి చుట్టూ తిరుగుతూ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లోని వ్యవస్థలన్నింటినీ తనిఖీ చేశారు. ఆ తర్వాత చంద్రుడి వైపు వెళ్లారు. వీరు చంద్రుడిపై దిగరు, కానీ చంద్రుడికి అవతల వైపు సుమారు 6400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి వస్తారు. ఇంత దూరం వెళ్లిన మానవులుగా రికార్డు సృష్టించబోతున్నారు.
ఇవాటి ప్రయాణంలో వ్యోమగాములకు అరుదైన దృశ్యాలు కనిపించనున్నాయి. అక్కడ వారు పూర్తి సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించే అవకాశం ఉంది. చంద్రుడి వైపు వెళుతున్న వ్యోమగాములు అంతరిక్షం నుంచి మన భూమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను పంపించారు. ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి కమాండర్ రీడ్ వైస్మన్ ఈ ఫోటోలు తీశారు. నాసా విడుదల చేసిన చిత్రాలలో ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి వంపు తిరిగిన భూమి అంచు స్పష్టంగా కనిపించింది. మరో చిత్రంలో తెల్లటి మేఘాలతో కప్పబడిన సముద్రాలు, ఆకుపచ్చని అరోరాతో మెరుస్తున్న పూర్తి భూగోళం అద్భుతంగా దర్శనమిచ్చింది. భూమిపై రాత్రి పగలును వేరు చేసే టెర్మినేటర్ లైన్ను కూడా ఒక ఫోటోలో బంధించారు. సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడి పరిసరాలకు వెళ్లిన మానవ నేత్రాలకు ఓరియంటాలే బేసిన్ తన పూర్తి స్వరూపంతో సాక్షాత్కరించింది. ఆదివారం నాసా విడుదల చేసిన ఈ చారిత్రాత్మక చిత్రం అంతరిక్ష అన్వేషణలో ఒక నవశకానికి నాంది పలికింది. చంద్రుని ఉపరితలంపై కుడి అంచున ఉండే ఓరియంటాలే బేసిన్ ఒక అద్భుతమైన ఖగోళ వింత. గతంలో కొన్ని శాటిలైట్లు దీని చిత్రాలను తీసినప్పటికీ ఒక మనిషి కంటితో ఈ బేసిన్ను పూర్తి వీక్షణతో చూడటం చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్టెమిస్ 2 సిబ్బంది ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. మానవ నేత్రాలతో ఈ బేసిన్ను ఇలా సంపూర్ణంగా చూడటం ఇదే మొదటిసారి అంటూ నాసా చేసిన ఎక్స్పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సాహసోపేతమైన యాత్రలో ఓరియన్ అంతరిక్ష నౌకలో 3 అమెరికన్లు, 1 కెనడియన్ ప్రయాణిస్తున్నారు. అమెరికాకు చెందిన విక్టర్ గ్లోవర్, రీడ్ వైస్మ్యాన్, క్రిస్టినా కోచ్లతో పాటు కెనడాకు చెందిన జెరెమీ హ్యాన్సన్ ఈ బృందంలో ఉన్నారు. వీరిలో క్రిస్టినా కోచ్ చంద్రుడి చెంతకు చేరిన తొలి మహిళా వ్యోమగామిగా, విక్టర్ గ్లోవర్ మొదటి నల్లజాతి వ్యోమగామిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వీరు కేవలం చంద్రుడిని చూడటమే కాదు, భవిష్యత్తులో అంగారకుడి వైపు మానవుడు వేయబోయే అడుగులకు బలమైన పునాది వేస్తున్నారు. ఈ మిషన్ లోతైన అంతరిక్షంలో మనిషి మనుగడ సాగించేందుకు అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఓరియన్ నౌక భూమి నుంచి సుమారు 2,52,000 మైళ్ల సుదూర ప్రాంతానికి చేరుకుని మానవ సహిత అంతరిక్షయానంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో అపోలో 13 పేరిట ఉన్న రికార్డును ఇది అధిగమించబోతోంది. చంద్రుడిపై దిగకపోయినప్పటికీ దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అత్యంత క్లిష్టమైన వాతావరణంలో పటిష్టతను చాటుకుంటోంది. మొత్తం సుమారు 10 రోజులు కొనసాగుతోంది. చంద్రుడి చుట్టూ ప్రయాణం పూర్తి చేసిన తర్వాత వ్యోమనౌక భూమి వైపు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తుంది. చివరగా పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్తో ఈ యాత్ర ముగియబోతోంది. ఈ నెల 10న ఈ ల్యాండింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మిషన్ విజయవంతం కావడం నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాంకు ఎంతో కీలకం. ముఖ్యంగా 2028 నాటికి చంద్రుడిపై మానవుల్ని దింపే లక్ష్యానికి ఇది పునాది వేస్తుంది. ఈ ప్రయాణంలో సేకరించే సమాచారం, సాంకేతిక పరీక్షలు భవిష్యత్ మిషన్లకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అంతేకాదు, దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు అవసరమైన పలు వ్యవస్థలను కూడా ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తున్నారు. మానవ శరీరంపై మైక్రోగ్రావిటీ ప్రభావం, వ్యోమనౌక పనితీరు, నావిగేషన్ వ్యవస్థలు వంటి అంశాలపై కీలక డేటా సేకరించనున్నారు. ఈ యాత్ర ద్వారా అంతరిక్ష నౌక పనితీరును, భూమి నుంచి పంపే సంకేతాల సమన్వయాన్ని, మానవ మనుగడకు అవసరమైన వ్యవస్థల సామర్థ్యాన్ని నాసా పరీక్షిస్తుంది. భవిష్యత్తులో చంద్రుడిపై మనుషుల్ని దించడానికి చేపట్టే ఆర్టెమిస్ 3 మిషన్కు ఇది ఒక కీలకమైన పిల్లర్గా నిలవబోతోంది. నెక్స్ట్ ఆర్టెమిస్ 3 ఉంటుంది. ఆర్టెమిస్ 4 మిషన్తో మరోసారి చంద్రునిపైకి మనిషిని దించుతారు. ఈ ఆర్టెమిస్ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగడానికి. మనం రోజూ చూస్తున్న చంద్రుని ముఖం ఉత్తర దిశది. ఆ వెనుక దక్షిణాన అంతా చీకటే. అక్కడ ఏముందో, ఎలా ఉంటుందో తెలీదు. ఆ దక్షిణ ధ్రువంలో భూకంపాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అంతేకాదు, అక్కడి వాలు ప్రాంతాలు వదులుగా ఉండి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు వచ్చే అవకాశమూ ఉందంటున్నారు. వీటన్నింటికంటే అసలైన సవాలు కమ్యూనికేషన్. చంద్రుని వెనుక నుంచి భూమి మీదకు కమ్యూనికేట్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే ఆర్టెమిస్ మిషన్ను 4 దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా పలు దేశాల మధ్య మూన్ రేస్ నడుస్తోంది. 2030 నాటికి జాబిల్లిపైకి వ్యోమగాముల్ని పంపేలా చైనా ప్లాన్ చేస్తోంది. దీనికన్నా ముందే వెళ్లాలని అమెరికా తహతహలాడేస్తోంది. సౌత్ పోల్ పై దిగాలని చూస్తోంది. ఇంతకీ అక్కడ ఏముంది? ఒకప్పుడు చందమామ ఎప్పటికీ అందదు అనుకునేవాళ్లు. ఆకాశంలోకి చూస్తూ ఎవరికి తోచిన ఊహలు వారు అల్లుకునేవారు. కానీ తర్వాతి కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనల పుణ్యమా అని చంద్రునిపైకి వెళ్లడం సాధ్యమైంది. మన దేశం చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుడి గుట్టును మరింత తెలుసుకునే ప్రయత్నం చేసింది. చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలతో ప్రపంచానికి తన సత్తాను చూపిన భారత్ జాబిల్లిపై సొంత వ్యోమగామిని దించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి కాలు మోపుతాడని ఆశాభావంతో ఉంది. ఇక
చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. భారత వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్ 4పై దృష్టి సారించింది. వచ్చే ఏడాది భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ చేపడుతోంది. కొన్నేళ్లుగా జాబిల్లిపై పలు దేశాలు ఫోకస్ చేశాయి. చందమామపై ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ నడుస్తోంది. చందమామపై ఉన్న అపార ఖనిజ నిక్షేపాలు, నీటి జాడలను సొంతం చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో వాణిజ్య స్థాయిలో పర్యాటక అభివృద్ధి నుంచి ఆవాసాల ఏర్పాటు వరకు అక్కడి ఉపరితలంపై ముందుగా పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. రేసులో అందరికన్నా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ముందుంది. చాంగ్ 3, 4, 5 మిషన్లతో చంద్రుని ఉపరితలంపై కబ్జా పెడుతోంది. ఈ దశాబ్దం చివరికల్లా చంద్రునిపై అడుగు మోపాలని చూస్తోంది. 2030 నాటికి చైనా వ్యోమగాములు జాబిల్లిపై అడుగుపెట్టడం తథ్యమంటోంది డ్రాగన్ కంట్రీ. చైనా కన్నా ముందే చంద్రునిపై ఆధిపత్యాన్ని నెలకొల్పాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. ఆర్టెమిస్ పేరిట ఓ సుదీర్ఘ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే నాసాకు చెందిన ఓరియాన్ అంతరిక్ష నౌక చంద్రుని చుట్టూ తిరిగి భూమి మీదకు చేరింది. తాజాగా 2వ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక చంద్రుడిని ప్రదక్షిణ చేసేందుకు వెళ్ళింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏకంగా చంద్రుడిపై రోబోల సాయంతో ఓ గ్రామాన్ని నిర్మించాలనే సంకల్పంతో ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే కొన్నేళ్లలో అన్ని దేశాలు, సంస్థలు కలిసి కనీసం 100 వరకు చంద్రయాన్లో నిర్వహించబోతున్నాయి. దీంతో భూమికి చంద్రుడికి మధ్య విపరీతమైన రద్దీ ఏర్పడనుంది. భూమి చంద్రుడి మధ్య భాగాన్ని సిస్ లూనార్ అని పిలుస్తారు. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై స్పేస్ స్టేషన్ నిర్మించడం, రోబోలతో కాలనీ నిర్మించడం వంటి అనేక కార్యక్రమాల కారణంగా సిస్ లూనార్ మొత్తం రాకెట్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల ప్రయోగాలతో బిజీగా మారబోతోంది. సిస్ లూనార్ స్పేస్లోని కొన్ని కక్షలకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఆక్రమించడానికి కూడా విపరీతమైన పోటీ ఏర్పడబోతోంది. సాంకేతిక అభివృద్ధి కారణంగా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా వివిధ దేశాలు, సంస్థల మధ్య పోటీ పెరిగిపోయి త్వరలో స్పేస్ జామ్కు కారణం కాబోతోంది. వాస్తవానికి అంతరిక్షాన్ని ఎవరి స్వప్రయోజనాలకు వాడుకోకుండా మానవాళి మనుగడకు ఉపయోగించుకోవాలనే ఒప్పందంపై 1967లో 110 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే అంతరిక్షాన్ని శాంతియుతంగా, పారదర్శకంగా ఉపయోగించుకోవడం కోసం అమెరికా, మరికొన్ని దేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు చంద్రుడి విషయంలో మాత్రం అనేక దేశాలు తమ భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. దీనికంటే ముందే జాబిల్లి సౌత్ పోల్పై దిగాలని అమెరికా ఆర్టెమిస్ లాంగ్ మిషన్ను రన్ చేస్తోంది. అపోలో మిషన్ల ప్రధాన లక్ష్యం అంతరిక్ష రంగంలో అమెరికా ప్రాధాన్యత పెంచడం, చంద్రుడి మీద శాస్త్రీయ పరిశోధనలు చేయడం, భవిష్యత్తులో చంద్రుడి మీద మానవ పరిశోధనలకు మార్గాన్ని సుగమం చేయడమేనని నాసా తెలిపింది. కానీ ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం మాత్రం మార్స్ మీదకు యాత్రలు చేసేలా చంద్రుడిని వేదికగా చేసుకోవడం. అంటే ఈ మిషన్ల లక్ష్యం కేవలం చంద్రుడి మీద దిగి కొన్ని గంటల పాటు ఉండి తిరిగి వచ్చేయడం కాదు, అక్కడే ఉండి ప్రయోగాలు చేయడం. ఇందుకోసం మానవ నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్ళాలి. నీరు వంటి కీలక వనరులు లభ్యం కావాలి. అంటే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాలి. చంద్రయాన్ 3 ల్యాండర్ కూడా ఎందుకే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. అపోలో 11 నుంచి 17 వరకు సాగిన మిషన్లు ల్యాండ్ అయిన అన్ని ప్రాంతాలు చంద్రుడి మధ్యభాగంలోనివే. కానీ ఆర్టెమిస్ మిషన్ లక్ష్యం చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా దిగడం. అక్కడ మానవరహిత ల్యాండర్లను దింపడానికే చాలా అంతరిక్ష సంస్థలు ప్రయత్నించి విఫలమయ్యాయి. ఇస్రో చంద్రయాన్ 3 వంటివి విజయవంతంగా ల్యాండ్ అయ్యాయి. అలాంటి చోట మనుషుల్ని దింపి సుదీర్ఘకాలం పాటు ప్రయోగాలు చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు అవసరం. అందుకే ఆర్టెమిస్ 1 మిషన్లో మానవరహిత ప్రయోగం చేపట్టిన నాసా ఇప్పుడు ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుడికి ఆవల వైపు వెళ్లి చూసి రాబోతోంది. జాబిల్లి ఆవలి వైపు వెళ్ళినప్పుడు నాసా కమాండ్ మాడ్యూల్తో భూమి మీద నుంచి కమ్యూనికేషన్ సాధ్యం కాదు. అప్పుడు వ్యోమగాములు తమ కమాండ్ మాడ్యూల్ను మాన్యువల్గానే నావిగేట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే భవిష్యత్తులో అక్కడ దిగేందుకు అవసరమైన విధంగా ల్యాండర్, కమాండ్ మాడ్యూల్ నావిగేషన్ వ్యవస్థ పరీక్షలు, అక్కడి వాతావరణం, ఇతర అంశాలన్నింటినీ ఆర్టెమిస్ 2 ప్రయోగంలో పరిశీలించబోతున్నారు. ఈ డేటాను విశ్లేషించి తర్వాత చేపట్టబోయే ఆర్టెమిస్ 3 మిషన్లో మరింత ముందుకెళ్లబోతున్నారు. 2028లో చేపట్టే ఆర్టెమిస్ 4 మిషన్ ద్వారా 2 వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దింపి 6 రోజుల పాటు అక్కడే ప్రయోగాలు చేసి ఆ తర్వాత వారిని భూమి మీదకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించామని నాసా చెబుతోంది. అందుకే ఈ ఆర్టెమిస్ ప్రయోగంలో
నాసా వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ఒక్కసారి పరిభ్రమించి తిరిగి భూమి మీదకు పయనమవుతారు. అంతే తప్ప చంద్రుడి మీద దిగరు. మొత్తానికి ఆర్టెమిస్ మిషన్ కోసం ఎంతో కేరింగ్ తీసుకుంటోంది నాసా. 1967లోనే మూన్ పైకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను పంపిన అమెరికా ఇన్నాళ్లు ఎందుకు ప్రయోగాలు చేపట్టలేదని చర్చనీయాంశమైంది.